1952లో ఈక్వెడార్ అనేటువంటి ఒక అరణ్య ప్రాంతంలోనికి సువార్త అందించడానికని ఒక 5 యవనస్తులు వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి మిషనరీ సంస్థ నుంచే ఆ ఈక్వెడార్ అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళినటువంటి సందర్భం చాలామందికి తెలుసు. ఆ మిషనరీస్ చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. జిమ్ ఎలియట్ అనేటువంటి ఒక కుర్రవాణి యొక్క ఆధ్వర్యంలో నేట్ సెయింట్ అనేటువంటి ఒక పైలట్ సొంతంగా తయారు చేసినటువంటి విమానంలో 5 బయలుదేరారండి. వాళ్ళందరూ కూడా 25 ఇయర్స్ లోపు యవనస్తులు, 25-26 ఇయర్స్ లోపు యవనస్తులు అందరూ కూడా ప్రేరేపించబడి మిషనరీ సంస్థ ద్వారానే వాళ్ళు మిషనరీస్గా వెళ్ళారు ఈక్వెడార్ అనేటువంటి ప్రాంతంలోనికి. అరణ్య ప్రాంతం అది. ఆ అరణ్య ప్రాంతంలో నివసించేటువంటి అయోరా తెగవారి మధ్యలోనికి, ఆకా తెగ అంటారనమాట. అక్కడ అయోరా తెగవారు, ఆకా తెగవారు అక్కడ నివాసం ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ బట్టలు సరిగ్గా వేసుకోరు, వాళ్ళు విషపు బాణాలని ప్రయోగిస్తూ ఉంటారు. వేరే మనుష్యులు ఎవరు వచ్చినా సరే ఊరుకోరు. వాళ్ళల్లో కొంతమంది నరమాంస భక్షకులు కూడా ఉన్నారు. వారి మధ్యలోనికి సువార్త ప్రకటించాలి ఎలా అయినా సరే అని ఒక పైలట్ని తీసుకుని, ఆ పైలట్ పేరు కూడా చెప్పాను కదా, నేట్ సెయింట్ అనేటువంటి పైలట్ ఆయన సొంతంగా తయారు చేశాడు విమానాన్ని. ఆ విమానంలో వీళ్ళందరూ బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళి కొన్ని రోజులుగా అక్కడ స్టే చేసి, అంటే ఆ అరణ్య ప్రాంతానికి దూరంగా కొన్ని రోజులు ఉండి వాళ్ళ యొక్క విషయాలను గమనించి గ్రహించి విమానంలో ఆ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ వారికి కొన్ని బహుమానాలను అక్కడ నుంచి జారవిడుస్తూ ఉండేవారు. అంటే వాళ్ళతో స్నేహ సంబంధాన్ని పెంపొందింప చేసుకొని క్రీస్తు యొక్క ప్రేమను వారికి ప్రకటించి సువార్త ప్రకటించాలనేటువంటి ఉద్దేశం. ఆ ప్రజలు చాలా భయంకరమైనటువంటి ప్రజలు. కొన్ని రోజులు అలా వెళ్ళడం, వాళ్ళకి బహుమానాలు వేయడం, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి మాటని మెగాఫోన్స్లో నుంచి వాళ్ళకి వినపడేటట్లు వాళ్ళు ప్రకటిస్తూ ఉండేవారు. వీళ్ళు వింటున్నారు, పంపించిన బహుమానాలను తీసుకుంటున్నారు, ఇంకా పర్వాలేదు కొంచెం వాళ్ళందరూ మనకి స్నేహభావంతోనే మెలుగుతున్నారు అనుకునేటప్పటికీ విమానాన్ని ఆ యొక్క నదీ తీర ప్రాంతంలో నిలిపి వాళ్ళతో మాట్లాడడానికి రేపటి దినాన మేము వెళతామని చెప్పి ఇక్కడి నుంచి వాళ్ళ భార్యలకి ఆ మిషనరీ సంస్థకి ఇన్ఫామ్ చేస్తూ ఉన్నారు. వీరు మేము ఈరోజు ఇలా వెళ్ళాం, ఈరోజు ఇలా ప్రకటించాం, రేపటి దినాన స్వయంగా వాళ్ళని కలుసుకోబోతున్నాం, మరలా రేపు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి రేడియో ద్వారా కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఆ దినం రానే వచ్చింది. వీళ్ళందరూ అక్కడ విమానాన్ని నిలిపి 5 కూడా యవనస్తులు ఆ నదీ తీర ప్రాంతం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ ప్రజలందరూ కూడా వచ్చారు. వాళ్ళలో చాలామంది అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళతో స్నేహభావం కలగజేసుకుంటారేమో అని చెప్పి మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం, మిమ్మల్ని యేసయ్య ప్రేమిస్తున్నారు అని చెప్తూ వీళ్ళు నవ్వు ముఖాలతో వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు బళ్ళాలు పట్టుకొని విషపు బాణాలను పట్టుకొని వీళ్ళ మీదకి ఒకేసారి దండెత్తి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వీళ్ళ దగ్గర పిస్టల్స్ ఉన్నాయి, వీళ్ళు ఆ గన్స్తో కాల్చొచ్చు. కానీ మనమైతే రక్షణ పొందిన వారం, మనం ఇప్పుడు చనిపోతే హతసాక్షులం అవుతాం, వెంటనే నిత్యరాజ్యంలోనికి వెళతాం. వాళ్ళు ఇంకా రక్షించబడాలి కాబట్టి మనం ఎంత మాత్రం వాళ్ళకి హాని చేయకూడదని ముందుగానే వాళ్ళు ఒక ప్రార్థన చేసుకుని వెళ్ళారంట అక్కడికి. కాబట్టి వీళ్ళు పిస్టల్స్ ఉపయోగించలేదు. వెంటనే వాళ్ళ బాణాలు వీళ్ళకి వేశారు, విషబాణాలు. అవి వచ్చి బళ్ళాలతో పొడిచి 5 యవనస్తుల్ని అక్కడ చంపేశారండి. వాళ్ళు సువార్త చెప్దామని చాలా గొప్ప గురి కలిగి వెళ్ళారు. కానీ వాళ్ళకి వివాహం అయ్యి 2 సంవత్సరాలు, 1 సంవత్సరం బిడ్డలు కలిగినటువంటి 5 యవనస్తులు అనేటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా జిమ్ ఎలియట్ ఆయన ఆధ్వర్యంలో వెళ్ళారు వాళ్ళందరూ. అయితే ఈ విషయం జరిగిన తర్వాత అమెరికాలో గొప్ప గందరగోళం అయింది. ఎందుకంటే ఇది అవసరమా మనకి, మన యవనస్తులు ఇలా వెళ్ళి చనిపోవడం అవసరమా అని చాలామంది మత నాయకులు దీన్ని తప్పు పట్టారంట. చాలామంది ఈ విధంగా వెళ్ళడం అది మంచి పద్ధతి కాదు, అది ఎంకరేజ్ చేయొద్దని చాలామంది పేపర్లలో ఆ రోజు ప్రకటించారంట. కానీ కొంతమంది అయితే యవనస్తులు ప్రేరేపించబడి ఆ 5 ఆ మిషనరీస్ ప్లేస్లో మమ్మల్ని భర్తీ చేయండి అని 600 మంది యవనస్తులు ఆ మిషనరీ సంస్థకి అప్లై చేసుకున్నారట. అయితే వాళ్ళ శవాలను వెతకడానికి అక్కడ నుంచి ఒక టీం వచ్చింది, అనేకమైనటువంటి విమానాల్లో బయలుదేరి వచ్చారు, భార్యల్ని కూడా వెంట పెట్టుకుని వచ్చారు. ఆ స్థలంలో వారి యొక్క మృతదేహాలను కనుగొన్నారు. ఆ నదిలో కొట్టుకుని ఒక మృతదేహం నదిలో కొట్టుకుని పోయింది. 4 అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ చూసినప్పుడు యవ్వనస్తులైనటువంటి అమ్మాయిలు, భార్యలు, వాళ్ళల్లో కొంతమంది చాలా బాధపడ్డారు. అయితే వాళ్ళల్లో ఈ యొక్క పైలట్ భార్య, తర్వాత జిమ్ ఎలియట్ అనేటువంటి వ్యక్తి యొక్క, అంటే ఎవరి నాయకత్వంలో అయితే వాళ్ళు వెళ్ళారో ఆ జిమ్ ఎలియట్ అనేటువంటి ఆయన యొక్క భార్య, ఆవిడ పేరు ఎలిజబెత్ ఎలియట్. అయితే ఆమె అక్కడ చూసినప్పుడు, ఆ ప్రాంతంలో తన భర్త శవాన్ని చూసినప్పుడు
అసలు చాలా అంటే తనకేమనిపించిందంటే దేవుని కొరకు ప్రాణాలను కోల్పోవడం అనేది, ఈ లోకంలో ఈ యొక్క గుడారం శిథిలమైపోయిన తర్వాత ఖచ్చితంగా మనం దేవుని దగ్గరికి వెళతామనేటువంటి వచనాలన్నీ కూడా ఆమెకి జ్ఞాపకం వచ్చాయి. అందరూ కూడా వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ జిమ్ ఎలియట్ భార్య నేను ఎంత మాత్రం కూడా రాను అని చెప్తుంది అక్కడి నుంచి. అయితే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతాం మేము, ఇక్కడ వద్దు, వీళ్ళు మంచి మనుషులు కాదని చెప్పినా సరే ఈవిడ అక్కడే ఉండిపోయింది. అప్పటికి ఆమెకి 10 నెలల కుమార్తె ఉంది, చిన్న కుమార్తెను పట్టుకుని అక్కడ ఉండిపోయింది. ఈ పైలట్ వాళ్ళ చెల్లి కూడా ఈమెతో సహకరించింది, అక్కడ వాళ్ళిద్దరూ అక్కడ ఉండిపోవడం జరిగింది. అయితే మనసు ఉంటే మార్గం ఉంటుంది అని ఆమె ఎందుకు ఆగిపోయిందంటే, మా భర్త చేయలేనటువంటి కార్యం, ఈ మగవాళ్ళైనటువంటి యవ్వనస్తులైనటువంటి కుర్రవాళ్ళు చేయలేని కార్యం దేవుడు మా ద్వారా కూడా చేసుకుంటారు. ఏ ప్రణాళికతోటైతే ఇక్కడికి వచ్చారో ఆ ప్రణాళిక నెరవేరాలని ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు ఎక్కడైతే ఒక గుడారం నిర్మించుకొని అక్కడ ఉండి దూరం నుంచి ఆ ప్రజలను కనిపెడుతున్నారో అక్కడే ఈ యొక్క ఎలిజబెత్ ఉండిపోయినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. ఎలిజబెత్ ఉండిపోయినప్పుడు నిజంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకి మనసు ఉంది దేవుని యొక్క సేవ చేయాలి, మిషనరీ సేవ చేయాలని. ఆ అరణ్య ప్రాంతం నుంచి డయుమా అనేటువంటి ఒక అమ్మాయి తప్పిపోయి ఈవిడ ఉన్నటువంటి స్థలానికి వచ్చినప్పుడు ఆమెను ఈమె ప్రేమతో ఆదరించి ఆమెతో కొన్ని మంచి మాటలు మాట్లాడి ఆ యొక్క ఆకా తెగవారి యొక్క మాటలు కొన్ని నేర్చుకున్నారు కాబట్టి వీళ్ళు ఆ మాటల ద్వారా కమ్యూనికేట్ అయ్యి మొత్తానికి ఆ యొక్క తెగవారి భాష ఎలిజబెత్ నేర్చుకొని ఆ డయుమాను పట్టుకొని వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూసి వాళ్ళందరూ అనుకున్నారంట, అయ్యో నిన్నే చంపేశారేమో వాళ్ళు అనుకున్నాం, నిన్ను తినేశారేమో అనుకున్నాం మేము, నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట, మనల్ని చంపడానికి రాలేదు వాళ్ళు, మనల్ని తినడానికి రాలేదు వాళ్ళు, మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చారు, మనకి సువార్త ప్రకటించడానికి వచ్చారు, ఇదిగో ఈవిడ కూడా అందుకే వచ్చింది అని ఎలిజబెత్ని వాళ్ళకి పరిచయం చేసిందంట. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆవిడ కూడా వాళ్ళ భాషలో మాట్లాడడం వల్ల ఆమెతో స్నేహ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆవిడ కొన్ని సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఉండిపోయి వాళ్ళకి సువార్త ప్రకటించి కష్ట నష్టాలను ఓర్చి 10 నెలల బిడ్డతో అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలో సేవ చేసి వాళ్ళందరినీ రక్షణలోనికి నడిపించి ఆవిడే వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చి ఆవిడ అక్కడ సంఘాన్ని నెలకొల్పి అప్పుడు మిషనరీలందరినీ ఆ ప్రాంతానికి రప్పించి వాళ్ళకి ఈ యొక్క తెగ ప్రజలను అప్పగించి అప్పుడు ఆవిడ స్వంత దేశానికి వెళ్ళిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్త్రీ పురుషుడని భేదం ఏమీ లేదు, కానీ పురుషులు చేయలేని దానిని ఆ స్త్రీ చేసి చూపించింది. అది ఇదంతా ఎంత స్పష్టంగా జరిగినటువంటి ఒక చరిత్ర మీరు చదివితే మీకు దొరుకుతుంది. ఈ యొక్క 5 మిషనరీలు 1952లో జిమ్ ఇలియట్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి మిషనరీ టూర్లో ఏం జరిగింది అని. కాబట్టి ఈ విషయం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, దేవుని కొరకు సువార్త ప్రకటించడానికి, దేవుని సేవ చేయడానికి స్త్రీ పురుషుడని భేదం లేదు, కానీ మనకి మనస్సు ఉంటే దేవుడు మార్గాలు తెరుస్తాడు. మనకి ఏమిచ్చాడో దేవుడు ఆ తలాంతు పట్టుకుని దేవుని కొరకు సేవ చేయడానికి ప్రేరేపించబడాలని ఈ యొక్క ఇన్సిడెంట్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఇష్టపడ్డాను. ఎంత సువార్త కుమార్తె చేసింది అక్కడ, ఎంత గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఈరోజు వాళ్ళందరూ మార్చబడ్డారు, వాళ్ళల్లో నుంచి పాస్టర్స్ అనేక మంది లేచారు, గొప్ప ఉజ్జీవం రగిలింది, ఆ ప్రాంతాలన్నీ మార్చబడ్డాయి. వారు మనుషులను తినడం మానేశారు, అలాంటి ఆటవికంగా బ్రతకడం మానేశారు. ఈ కార్యం అంతా జరగడానికి ఒక్క స్త్రీ ధైర్యం చేసి వెళ్ళడం కారణం. కాబట్టి మనం కూడా ఇటువంటి విషయాల్ని ధ్యానం చేసినప్పుడు గొప్ప ధైర్యం తెచ్చుకోవాలని, దేవుడి కొరకు మనము కూడా పనిచేయాలనే తపన మీలో రగలాలని నేను ఆశపడుతున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు, ప్రేమగల మహా గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. ఈరోజు మరొకసారి మమ్మల్ని ప్రేరేపించావని మేము నమ్ముచున్నాం. వినుచున్న వారందరూ కూడా నిజమే దేవుని కొరకు మేము ఏదో చేయాలి, మాకే తలాంత్ ఇచ్చారో దాని ద్వారా మేము ఉపయోగపడాలనేటువంటి ఆలోచన వాళ్ళలో రగలాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్ప కార్యాలు చేయగలవాడు, దేవుడు ఏదైనా చేయ సమర్థుడు అనేటువంటి విషయాల్ని ఈ చిన్న నాయన ఇన్సిడెంట్ ద్వారా వారితో చెప్పాలని నేను ఆశపడ్డాను ప్రభా. వాళ్ళని వాళ్ళు ధైర్యపరచుకోవడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని వారు గ్రహించడానికి సహాయం చేయండి. వినుచున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయకాల దీవెనలు వారితో ఉంచండి నాయన. అవసరతల అక్రతలు నీ మహిమైశ్వర్యంలో తీర్చండి. బాధల్లో, బంధకాల్లో, ఇరుకుల్లో ఉన్నవారిని అయ్యా విడిపించి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.